Can I ask you one simple question? Look at the board carefully. Which is the smallest? A 0.9 meter, B 90 centimeter, C 900 millimeter, and D all of these. Most of the students answer this incorrectly. So take a few seconds time, think carefully, and post your answer in the comment box before watching this full class. Okay, by the end of this video you will solve this question in less than 5 seconds. I will promise you. Okay, కాబట్టి ఖచ్చితంగా ఈ క్లాస్ మొత్తం విన్న తర్వాత 5 సెకండ్స్ కంటే లోపే మీరు ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ UPSC Rankers Academy. Today I will explain about multiple units, sub-multiple units and conversion of units. Today's concept is most important in IIT Foundation, Olympiad, NEET and JEE Mains also. Okay, so listen carefully. First of all, I will explain about multiple units. Multiple units. Suppose I ask you, what is the length of your classroom? మీ క్లాస్ రూమ్ యొక్క లెంత్ ఎంత అని అడిగి అనుకున్నాం. అప్పుడు మీరేం చెప్తారు? సార్, అవర్ క్లాస్ రూమ్ ఈజ్ 8 మీటర్ లెంత్ అని చెప్తారు. చేస్తాను. అదేవిధంగా కెన్ యూ మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ హైదరాబాద్ టు గోవా ఇన్ మీటర్స్? అంటే హైదరాబాద్ నుంచి గోవా మధ్య డిస్టెన్స్ మీరు మీటర్స్లో మెజర్ చేయగలుగుతారా? నో. ఎందుకు చేయలేరు? అది లార్జ్ డిస్టెన్స్ కాబట్టి. ఎస్ ఆర్ నో? ఇట్ మీన్స్ వీ నీడ్ లార్జర్ యూనిట్స్. కాబట్టి మనకు ఏమవసరం పడుతుంది? లార్జర్ యూనిట్స్. ఎస్ ఆర్ నో? సో దీస్ లార్జర్ యూనిట్స్ ఆర్ నోన్ యాజ్ ఏ మల్టిపుల్ యూనిట్స్. సో నేను ఈరోజు ఈ మల్టిపుల్ యూనిట్స్ అండ్ సబ్మల్టిపుల్ యూనిట్స్ను ఓకేనా ట్రిక్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ లైఫ్లో మర్చిపోరు బేట. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను మీకు. సో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఓకే, ఆ సిస్టర్ ఎవరంటే నార్త్ సైడ్ సిస్టర్స్ అంటారు. ఒకటి ఏమంటే వాళ్ళకు తెలుగు రాదు. ఓకేనా, హిందీ మాట్లాడతారు. ఇద్దరు సిస్టర్స్. సో పెద్ద సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఓకేనా, అంటే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి హస్బెండ్ వస్తాడు. ఓకేనా, ఆ చిన్న సిస్టర్ పెద్ద సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమని పిలుస్తాడు? హిందీలో అయితే జిజా, జిజాజీ అంటారు. అవునా కదా? కాబట్టి అంటే ఆ బావ ఈ మరదలు. సో బావ తర్వాత మరదలు ఏం చేస్తారు? ఇప్పటికి డిషుమ్ 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 ఫైట్ చేస్తుంటారు కదా. అవునా కదా? సో అట్లా ఆ బావ ఆ మరదలు ఇద్దరు ఫైట్ చేస్తున్నారు బాగా. ఓకేనా, అప్పుడు ఆ మరదలు వాళ్ళ సిస్టర్కి చెప్తుంది, ది హీ కిల్ మీ. ఇక్కడ హీ అంటే ఎవరు? వాళ్ళ బావ. ఓకేనా, అంటే బావ మరదలు ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఓకేనా, ఆ బావ మీద కంప్లైంట్ చేస్తుంది అక్కకు చిన్న సిస్టర్. ఏమని? ది హీ కిల్ మీ, ది హీ కిల్ మీ. ఓకే, అక్క అక్క బావా నన్ను బాగా కొడుతున్నాడు, నన్ను చంపేస్తున్నాడు అని కంప్లైంట్ చేసింది పెద్దక్క. ఓకే, అప్పుడు బావకు కోపం వచ్చింది. నా మీదనే కంప్లైంట్ చేస్తావు నువ్వు అని మళ్ళీ కొట్టడానికి వచ్చిండు. ఓకేనా, అప్పుడు ఆ మరదలకు భయమై కూల్ చేయాలి కదా, కోపంలో ఉన్నాడు కదా బావ. కాబట్టి జిజా తెరా పేట్ ఎక్సలెంట్. పేట్ అంటే ఏంటిది? ఓకేనా, మనకి బొర్రా. ఓకేనా, దోబ్ 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 శుభి దోబ్ దో అని అవుతుంది కదా అట్లా. ఓకేనా, బొర్రా. ఓకేనా, సో కాబట్టి జిజా తెరా పేట్ ఎక్సలెంట్. జిజా తెరా పేట్ ఎక్సలెంట్ అని చెప్తాడు. అప్పుడు ఆ కోపం ఉన్నటువంటి బావ కూల్ అయిపోతాడు, నవ్వుతాడు. అవునా కాదా? సో ఇది ట్రిక్ బేట. ఓకేనా,
సో ఈ మల్టిపుల్ యూనిట్స్ గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే ది హీ కిల్ మీ. ఏమని గుర్తుపెట్టుకోవాలి? ది హీ కిల్ మీ. జిజా తెరా పేట్ ఎక్సలెంట్. ఓకేనా? సో దిస్ ఈస్ అవర్ ట్రిక్ ఫర్ మల్టిపుల్ యూనిట్స్. ఓకేనా? వినండి, జాగ్రత్తగా వినండి బేట. ఓకేనా? హియర్ ది లో డిఈ తీసుకుంటున్నాం, రైట్? హీలో హెచ్ఈ తీసుకుంటున్నాం, కిల్ తీసుకుంటున్నాం, మీలో ఎంఈ, జిజాలో జిజానే తీసుకుంటున్నాం, తేరాలో తేరా తీసుకున్నాం, పేట్ అంటే పీఈటి తీసుకున్నాం, ఎక్సలెంట్లో ఈఎక్స్. ఓకే, నెక్స్ట్ జెట్టా టు యోటా, ఇది గుర్తుపెట్టుకోవాలి. జెట్టా టు యోటా. ఓకేనా? ఇక్కడ మీరు దీనికి ఏమి యాడ్ చేస్తారంటే డి ఉంది కదా, కేఏ యాడ్ చేయండి, డెకా. హెచ్ఈ హీ, హెక్టో. ఓ యాడ్ చేయండి, కిలో. ఎంఈకు జీ యాడ్ చేయండి, మెగా. జిజాను జిగా. టెరా ఇక్కడ ఏ రాయండి, ఏమవుతుంది? పేటా, ఎగ్జా, జెట్టా, యోటా. సో దీస్ ఆర్ మల్టిపుల్ యూనిట్స్. చూడండి ఇక్కడ ది డెకా, హీ హెక్టో, కిల్ కిలో, మీ మెగా, జిజానుస్ జిగా, టేరా అంటే టేరా, పేట్ అంటే పేటా, ఎక్సలెంటో ఎగ్జా, జెట్టా టు యోటా. ఓకేనా? సో దీస్ ఆర్ మల్టిపుల్ యూనిట్స్. దీస్ ఆర్ మల్టిపుల్ యూనిట్స్. ఓకేనా? నౌ ఐ హావ్ రిటన్ హియర్ ప్రిఫిక్స్. ఇప్పుడు ది ప్రిఫిక్స్ రాద్దాం. ఓకేనా? ఇంత రాద్దాం ప్రిఫిక్స్. ఇక్కడ రాద్దాం ప్రిఫిక్స్, రైట్? ప్రిఫిక్స్ అంటే వాల్యూస్ కదా. ఓకేనా? సో ఏం రాస్తుంది ఇక్కడ చూడండి, డెకా ప్రిఫిక్స్. ఫస్ట్ ఇక్కడ 10 రాసుకుంటూ పోవాలి. ఓకేనా? 10 రాసుకుంటూ పోవాలి, రైట్? సో అన్నిటికీ 10 రాస్తున్నాం. రైట్? నెక్స్ట్ ఈ మల్టిపుల్ యూనిట్స్ అన్నీ ఏంటిది బెట? లార్జర్ యూనిట్స్ కదా. ఓకే, లార్జ్ యూనిట్స్ కాబట్టి పవర్స్ పాజిటివ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 1 పెడుతున్నా, 10 to the power of 1, 10 to the power of 2, 10 to the power of 3. ఇక్కడ నుంచి 3 టేబుల్ మనం యూజ్ చేయాలి. 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24. ఓకే, అంటే డేకా అంటే ఎంత పెట్టా ప్రిఫిక్స్? ఇట్స్ వాల్యూ 10, 10 to the power of 1 అంటే 10. ఓకేనా? హెక్టో అంటే ఎంత? 10 to the power of 2 అంటే వాల్యూ ఎంత? 100 అన్నమాట ప్రిఫిక్స్. దీస్ ఆర్ వాల్యూస్ ఆఫ్ దీస్ మల్టిపుల్ యూనిట్స్. ఓకే, క్లియర్? అర్థమవుతుందా మీకు? రైట్. సో ఇక్కడ నేను సింబల్స్ రాస్తున్నా. సింబల్స్. ఓకే, మన క్వశ్చన్లో ఇవంతా ఇయ్యడు బెట. ఓకేనా? మెగా జిగా అని ఇయ్యడు, సింబల్స్ ఇస్తుంది కాబట్టి సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. డెకా సింబల్ స్మాల్ డి స్మాల్ ఎ, హెక్టా సింబల్ స్మాల్ హెచ్, కిలో సింబల్ స్మాల్ కే, మెగా క్యాపిటల్ ఎం, జిగా క్యాపిటల్ జి, టెరా క్యాపిటల్ టి, పేటా క్యాపిటల్ పి, ఎగ్జా క్యాపిటల్ ఈ, జెట్టా క్యాపిటల్ జెడ్, యోటా క్యాపిటల్ వై. ఓకే, ఇప్పుడు చెప్పండి మల్టిపుల్ యూనిట్స్ ఏంటిది? ది హీ కిల్ మీ, జిజా తెరా పేట్ ఎక్సలెంట్. అవునా కదా? ఓకే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ జిగా రావాలనుకో, జిగాబైట్స్, జిగా. ఓకేనా? కాబట్టి ది హీ కిల్ మీ జిజా. ఓకేనా? సో 10 to the power of 1, 10 to the power of 2, 10 to the power of 3, 10 to the power of ఎంత వస్తుంది? తర్వాత 4 రాదు,
3 table 6 10 to the power of 3 3 is the 9. So what is the value of giga 10 to the power of 9? ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ 5 minutes సరిపోతుంది చేసుకోవడానికి, అంటే ఆన్సర్ చేయడానికి జస్ట్ 5 seconds సరిపోతుంది, రైట్? సో దీస్ ఆర్ మల్టిపుల్ యూనిట్స్. నెక్స్ట్ I will explain about submultiple units. Submultiple units. Okay na? Listen carefully beta. Okay na? ఇది చూడాలి అన్నారు బొడవైపు చూస్తారా, రైట్? సో మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం, సోషల్ మీడియాలో నైట్ వైరల్ అయిపోతుంటారు, అవునా కదా? సో డీసెంట్ మిమ్మీ, న్యానో పీక్తో ఫేమస్ అయింది తెలుగు రాసిన మీకు అర్థం కావడానికి. ఓకేనా? ఏంటిది ఇక్కడ మనం ఇద్దరు లేడీస్లో మాట్లాడుతుంటాం కదా, ఆమె ఫేమస్ అయిందట ఇట్లా. ఓకేనా? ఓకే, మమ్మీ, మనం మమ్మీను మీ మమ్మీ అని పిలుస్తుంటాం కదా, అట్లా. ఓకేనా? సో మమ్మీ ఎలా ఉంటుంది? డీసెంట్ మమ్మీ. సో డీసెంట్ మమ్మీ ఏ ఫోటో పెట్టి వైరల్ అయింది? న్యానో అంటే చిన్న ఫోటో కదా, న్యానో పిక్తో నైట్ ఏమైంది? ఫేమస్ అయిందట అని ఇద్దరు లేడీస్ మాట్లాడుతున్నారు. ఓకేనా? హియర్ డిఈ, ఇది ట్రిక్ బెటా, ఇదేంటి బెటా? ట్రిక్. జస్ట్ రిమెంబర్ దిస్ ట్రిక్ అంతే, ఇది ఒకటి గుర్తుపెట్టుకో సరిపోతుంది. ఏంటిది? డీసెంట్ మిమ్మీ న్యానో పిక్తో ఫేమస్ అయిందట, ఇది సబ్మల్టిపుల్స్. సో దీంట్లో డిఈ, నెక్స్ట్ సిఈఎన్ ఇది రాయాలి, నెక్స్ట్ ఎంఐ, నెక్స్ట్ ఎంఐ. హియర్ న్యానో అంటే న్యానో రాస్తున్నా, చూస్తుండ్రా? పీక్ అంటే అదే రాసిన. ఓకేనా? ఈ ఫేమస్లో ఓకేనా ఎఫ్ఏఎం రాస్తున్నా, అటాలో అదే రాసిన అటాలి. ఓకేనా? జెప్టో టు ఇక్కడేమో జెట్టా టు యొట్టా, హియర్ జెప్టో టు యొట్టో, రైట్? సో దీస్ ఆర్ సబ్మల్టిపుల్ యూనిట్స్. ఓకేనా? నౌ ప్రిఫిక్స్, ఇప్పుడు వీటి వాల్యూ చూద్దాం. ప్రిఫిక్స్ ఓకేనా? ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఇలా రాసుకోండి. ఓకేనా? 10 రాసుకున్నాను, 10 10 10 10 10 10 10 10 10 10. ఓకే, మరి సబ్మల్టిపుల్ యూనిట్స్ మీన్స్ ఏంటి బెటర్? మరి మల్టిపుల్ యూనిట్స్ అంటే ఏం చెప్పినాం? లార్జ్ డిస్టెన్స్. ఓకేనా? లార్జ్ డిస్టెన్స్ అను మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిట్స్ మల్టిపుల్ యూనిట్స్, ఓకేనా? లార్జర్ యూనిట్స్. సో సబ్మల్టిపుల్ యూనిట్ మీన్స్ వెరీ స్మాల్. ఓకేనా? ఐ వాంట్ టు స్మాల్ డిస్టెన్స్, చిన్న డిస్టెన్స్ కావాలి, మిల్లీమీటర్ కంటే లెస్ ఉండాలి, అర్థమవుతుందా? సో ఐ వాంట్ స్మాల్ డిస్టెన్స్. ఓకేనా? దెన్ యూజ్ దిస్ సబ్మల్టిపుల్ యూనిట్స్. సో అందుకే సబ్మల్టిపుల్ యూనిట్స్కి ఏమో పవర్ పైన నెగిటివ్ రాయాలి, మల్టిపుల్ యూనిట్ పవర్ పైన ప్లస్ రాయాలి, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓకేనా? సో 10 to the power of 1, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఏం రాయాలి? -1, 10 to the power of -2, 10 to the power of -3, మళ్ళీ ఇక్కడ నుంచి 3 టేబుల్. ఓకేనా? ఎంత? 3 to the -6, -9, -12, -50, -80, -21, -24. వాల్యూస్ సేమ్ ఉన్నాయి కదా, అవునా కదా? వాల్యూస్ సేమ్, బట్ పవర్స్ ఆర్ చేంజ్. సో ప్లస్ ఉన్నాయి పవర్స్, ఇక్కడేమో మైనస్. దీస్ ఆర్ నోన్ యాజ్ సబ్మల్టిపుల్ యూనిట్స్, రైట్? సింబల్ చూద్దాం. ఓకేనా? మరి ఇక్కడ డిఈ అంతే కదా. సో దీని ఫుల్ నేమ్ ఏంటంటే డిఈ, డీసెంట్ డి ఉంది కదా, దిస్ ఇస్ నోన్ యాజ్ సిఐ యాడ్ చేయండి, డిసి. సిఈఎన్టీ ఉంది, టీ యాడ్ చేయండి, సెంటీ. ఎంఐ ఉంది, ఎల్ఎల్ యాడ్ చేయండి, ఏమవుతుంది? మిల్లీ. ఎంఐ ఉంది, సిఆర్ యాడ్ చేయండి, మైక్రో.
నానో యాడ్ 0, పీకో హియర్ టీఓ యాడ్ చేయండి, ఫెమ్టో ఇక్కడ అట్ట దగ్గర ఓ చేయండి, అట్టో, జెప్టో, యొక్టో. ఓకేనా? సో ఇక్కడ ఈ ఫస్ట్ 3 కాకుండా తర్వాత లాస్ట్ ఎండింగ్ ఓ అనే సౌండ్ వస్తుంది. ఇక్కడ ఈ ఫస్ట్ 2 కాకుండా అన్నిటికీ లాస్ట్కి ఏ అనేది. ఓకేనా? అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్? సో సింబల్స్. ఓకేనా? సో డెసిక్ సింబల్ స్మాల్ డి, సెంటీ సింబల్ స్మాల్ సి, మిల్లీకు స్మాల్ ఎం, మైక్రో ఇక్కడ రాయాలన్నమాట మ్యూ, నానో సింబల్ స్మాల్ ఎం, పీకో సింబల్ స్మాల్ పి, ఫెమ్టో సింబల్ స్మాల్ ఎఫ్, అట్టో పిఏ small z and small y. Okay, so these are all submultiple units. Clear? అర్థమైందా? జస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకుని సరిపోతుంది మేడం. ఒక ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ది హీ కిల్ మీ, జిజా తెరా పేట్ ఎక్స్టెండ్, మల్టిపుల్ యూనిట్స్, డీసెండ్ మిమ్మీ, జ్ఞానపితో ఫేమస్ అయిందట. సబ్మల్టిపుల్స్ జస్ట్ ఇనఫ్. ఓకేనా? జస్ట్ 5 minutes సరిపోతుంది నేర్చుకోవడానికి. రైట్? క్లియర్? నౌ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ అవర్ క్వశ్చన్ బేటా? విచ్ ఇస్ ద స్మాలెస్ట్? విచ్ ఇస్ ద స్మాలెస్ట్? ఓకేనా? సో 0.9 మీటర్. ఓకేనా? ఏమి ఇచ్చిండు? ఓకేనా? ఆన్సర్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏ 0.9 మీటర్. 0.9 మీటర్ అంటే మీటర్లో చూద్దాం. ఓకేనా? సో ఆల్ ఆప్షన్స్ చేంజ్ ఇంటూ మీటర్. మీటర్లో చేంజ్ చేయండి. 90 centimeter is given. Yes or no? So here 90 into centimeters. So see centi, what is the value of centi? 10 to the power -2 meter. Yes sir. Okay na? So it can be written as, so 10 to the power -2 అంటే ఏం రాసుకోవచ్చు? 90/100 రాసుకోవచ్చు కదా, 10 square రాసుకోవచ్చు. Yes. సో అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రాక్షన్ నుంచి డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఏం రాసుకోవచ్చు? 0.9 మీటర్. రైట్? నెక్స్ట్ సి 900 millimeter. 900 millimeter. Yes sir. So here also what is the value of milli? 900 into milli value అయితే పెట్టా 10 to the power -3. Yes sir. 10 to the power -3 మీటర్ రాసిన. ఓకే. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనము? 900/10 to the power -3 డినామినేటర్ వస్తే ఏమవుతుంది? 10 cube means 1000. ఓకేనా? ఓకేనా? 20 get cancel. 9/10 also written as 0.9 meter. ఓకే. అంటే 0.9 మీటర్ ఏ ఆప్షన్. సెకండ్ బి ఆల్సో 90 centimeter means that is also 0.9 meter. Option C 900 millimeter means it is also 0.9 meter. Means which option correct beta? Option D, all of these. So these 3 options are same value. Yes or no? Right? సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ.